ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 115వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏది కూడా కొదువ ఉండదు. మనమందరము కూడా భక్తి గలవారముగా ఉంటున్నాము, కానీ దేవుడంటే భయము లేని జీవితముగా మన యొక్క జీవితం ఉంది కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. భయముతో కూడిన భక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో ఆయన కనికరం తరతరాలు కూడా ఉంటుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా సంతోషించేవారుగా ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తానంటున్నాడు. వారికి క్షేమము కలుగుతుందని తెలియజేస్తున్నాడు. ఆయన పిల్లలను చూస్తారు, వారికి సమాధానం అనేది ఉంటుంది. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఎవరైనా సరే, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మీరు ఎవరైనా సరే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయన కనికరం తరతరాలు మీ మీద పొందులాగున, ఆయన కనికరాన్ని పొందుకునేలాగున మీరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, పిల్లలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు గల వారిని నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవ నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.